బేలూరు మఠం రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు స్వామి వివేకానందుల వారు స్థాపించిన రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన కార్యాలయం బేలూరు మఠం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని బేలూరులో హుగ్లీ నది పశ్చిమ ఒడ్డున కలదు. స్వామి వివేకానందుల వారు జనవరి 1897లో బేలూరు మఠాన్ని స్థాపించారు. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో కలదు ఈ బేలూరు మఠం. ఇక్కడ స్వామి వివేకానందుల వారికి ఆలయం కలదు. 1902లో స్వామి వివేకానందుల వారి మృతదేహాన్ని దహనం చేసిన ప్రదేశంలోనే స్వామి వివేకానంద ఆలయం ఉంది. జనవరి 28, 1924లో ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయం పై అంతస్తులో ఓం ఆకారం అక్షరాలు అంటే బెంగాలీ అక్షరాలతో ఉంది. ఆలయం పక్కనే ఒక బిల్వ పత్రం చెట్టు ఉంది. దాని కింద స్వామి వివేకానందుల వారు కూర్చునేవారని మరియు దాని దగ్గరే అతని కోరిక ప్రకారం అతని శరీరం దహనం చేయబడింది. జూలై 4, 1902లో బేలూరు మఠంలో ఉదయం కొంతమంది విద్యార్థులకు వేదాంత తత్వాన్ని బోధించారు. తర్వాత తన సోదర శిష్యుడైన స్వామి ప్రేమానందతో కలిసి నడిచి రామకృష్ణ మఠం భవిష్యత్తు గురించి అతనికి సూచనలు ఇచ్చారు. బేలూరు మఠంలో ప్రార్థన తర్వాత సాయంత్రం తన శరీరాన్ని విడిచిపెట్టారు. అప్పుడు అతనికి కేవలం 39 సంవత్సరాలు. మెయిన్ టెంపుల్ ప్రక్కనే 2 అంతస్తుల్లో రామకృష్ణ మ్యూజియం కలదు. ఈ మ్యూజియంలో రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానందుల వారు ఉపయోగించిన కళాఖండాలు ఉన్నాయి. పశ్చిమాన వివేకానందుల వారు ధరించిన పొడవాటి కోటు, సిస్టర్ నివేదిత టేబుల్ ఉన్నాయి. రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు చివరి రోజుల్లో పాయసం తీసుకున్న నల్లరాతి గిన్నె కూడా కలదు ఇక్కడ.